వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. శ్రీకాకుళం 14 రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు శ్రీకాకుళంలో ప్రారంభించిన రాష్ట్ర రెవెన్యూ మరియు స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఇందులో భాగంగా ధర్మాన మాట్లాడుతూ విద్యార్థులు క్రీడా నైపుణ్యాలతో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలని, ప్రతి క్రీడాకారిణి గెలుపు ఓటమిలను సమానంగా స్వీకరించి ముందుకు సాగాలని, క్రీడల అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తల్లిదండ్రులకు, పాఠశాలకు, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలన్నారు. ఈ జూనియర్ మహిళా హాకీ రాష్ట్ర స్థాయి పోటీలను శ్రీకాకుళం జిల్లా పాత్రునివల్స్ గ్రామం నుండి ప్రారంభించడం రాష్ట్రంతో పాటు దేశానికి గర్వకారణమన్నారు. రాష్ట్రంలో 15 జిల్లాల నుండి పాల్గొన్న విద్యార్థినులకు కరచాలనం చేస్తూ వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహణకు నిరంతరం శ్రమించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పాల్గొన్న అతిరథ మహారథులకు దుస్తాలువతో సత్కరించారు. అందిస్తూ ఉన్నారు. అదిగో అలాదిగో శ్రీ హరివాసపై వెలిసిన శ్రీ వెంకటేశ్వరుని దివ్య ఆశీస్సులతో 7 కొండల నుంచి మన దగ్గరికి వచ్చినటువంటి ఈ క్రీడామణులు వారి యొక్క దివ్య ఆశీస్సులు అందిస్తూ ఉన్నారు. చక్కనైనటువంటి దుస్తులతో క్రీడా పోరాట ప్రతిభతో ఈ రోజు క్రీడల్లో పాల్గొన్నటువంటి ప్రతి క్రీడాకారులకి, అన్ని జిల్లాల నుంచి ఇచ్చేసినటువంటి క్రీడాకారులకి, కోచెస్ కి, మేనేజర్స్ కి పోటీలను, హాకీ క్రీడా పోటీలను కీర్తి చేసిన కెప్టెన్ కిషోర్ గారు ఈనాటి కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా అధ్యక్షుని తొలిపలుకులతో గౌరవం జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి చిరంజీవి గెలుపు ఓటమిలతో సోదరి భావంతో శాంతి సౌభ్రాతృత్వాలతో రాష్ట్రానికి, దేశానికి పేరు తెచ్చే విధంగా దయచేసిన క్రీడాకారులారా, అలాగే ఈ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి ఆఫీసర్స్, గ్రామస్తులు, తల్లిదండ్రులు, అలాగే ఇప్పుడు కళాకారులు, వీరందరికీ నమస్కారం. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ మారుమూల ప్రాంతంలో ఈనాడు కిషోర్ కుమార్ స్మారకంగా 14వ రాష్ట్ర స్థాయి జూనియర్ మహిళల క్రీడా పోటీలు రాష్ట్ర స్థాయి జరుగుతున్నాయంటే దీనికి ఇన్ని ఏర్పాట్లు శ్రీకాకుళం హాకీ సంఘం, ఈ పక్కన ఉన్నటువంటి గ్రామాలకు చెందినటువంటి పెద్దలు చేశారంటే నాకు చాలా ఆశ్చర్యం, సంతోషంగానూ ఉంది. దీనికంతటికి కారణం క్రీడా స్ఫూర్తి కలిగి ఉండడం, ఆ క్రీడల పట్ల అభిమానం కలిగి ఉండడం, క్రీడలో వచ్చినటువంటి ప్రయోజనాలు తెలిసి ఉండడం. అందువలనే ఇంత పెద్ద ఎత్తున ఇలాంటి సాహసం చేశారు. వారందరికీ అభినందనలు. క్రీడాకారులకు నేను చెప్పేది ఏంటంటే, మీకు ముందునే చెప్పారు, పోటీలో పాల్గొనడం అనేది ముఖ్యం.